మనం ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే 10వ తారీఖు 5వ నెల ఎన్నో సంవత్సరంలో పుట్టాడు 14 అంతేనా 2014లో పుట్టాడని చెప్పేసి అంటారు. ఎలా తెలుసు వాళ్ళకి అంటే అప్పుడు పుట్టాడు కాబట్టి. మరి ఆ పిల్లవాడు పుట్టక ముందు ఎక్కడున్నాడు? అసలు వాడు తల్లి గర్భంలోకి ఎప్పుడు వచ్చాడు అనే విషయాన్ని చూస్తే మనసుకు అర్థం కాదు. అది డాక్టర్లు ఒక అంచనా ప్రకారముగా అంటే గర్భం దాల్చిన తర్వాత మన దేహంలో కనపడేటువంటి కొన్ని మార్పులను బట్టి మనము ఆ స్త్రీ గర్భవతి అయిందని చెప్పేసి గుర్తిస్తుంది. కానీ అసలు ఏ సమయంలో గర్భం దాల్చిందో ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలుస్తాయి అంటే కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఒక పిల్లవాడు పుట్టినరోజు ఎప్పుడు అనేటువంటిది ఖచ్చితంగా ఏ డాక్టర్లు కూడా తెలియదు. కేవలం ఆ సూచనలను బట్టి, ఆ రిపోర్టులను బట్టి, తర్వాత బయటికి ఉద్భవించిన దాన్ని బట్టి పలానా టైంలో పుట్టానని చెప్పుకోవడమే తప్పితే అసలు ఎప్పుడు గర్భం దాల్చబడిందో, ఎప్పుడు ఆ పిండం ఉత్పత్తి ఉందో ఎవరికి కూడా తెలియదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే అసలు ఆ బిడ్డ ఆ కుటుంబంలోనే జన్మించాలనేటువంటిది ఎవరు నిర్ణయించారు? వాడు అక్కడ పుట్టక మునుపు ఎక్కడున్నాడు? ఇవన్నీ మనం గనక కొంచెం ఆలోచన చేస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దాని అర్థం ఏంటంటే దేవుడే ప్రతి మనిషిని పుట్టించాడు అని అర్థం. ఇప్పుడు చూడండి 100వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. 100వ కీర్తనలో రాయబడినటువంటి మాట 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం ఎవరంటండి? దేవుడు పుట్టిస్తే ఈ లోకంలో పుట్టినటువంటి వాళ్ళం. కొంతమంది అనుకోవచ్చు, ఏమండి దేవుడు ఎట్లా పుట్టిస్తాడండి, మనుషులకే కదా పుట్టింది అంటే, ఇప్పుడు మనుషులకి పుట్టినటువంటి వ్యక్తి అయితే మనిషి తయారు చేయాలి కదా. ఎవరు తయారు చేయాలండి? మనిషే తయారు చేయాలి కదా. అసలు మానవుని యొక్క పుట్టుకను గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత విచిత్రంగా, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే, కీర్తనాకారుడైన దావీదు అంటాడు కదా, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది అంటాడు. ఏం కలుగుతుందంట? భయము కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుందంట. ఇప్పుడు మనము బాగా ఇంట్లోకి వెళ్ళి తలుపులు బిగించుకుందాం అనుకోండి, బాగా ఎండ టైంలో ఊపిరాడిద్దా? ఊపిరాడికి ఏం చేస్తాం? ఒక్క పోత పోసి అమ్మో అని చెప్పేసి బయటకు వచ్చి ఎండలోనన్నా కాసేపు నిల్చుందాము అనుకుంటాం కదా. మరి తల్లి గర్భంలో 9 నెలల శిశువు ఎలా ఉంటుందండి? తల్లి గర్భం చల్లగా ఏసీ ఉన్నట్టు ఉండదా? ఎలా ఉంటుందండి? ఏసీ ఉన్నట్టు ఉండదా? ఎంత వెచ్చగా ఉండదు లోపల. ఇంతటి వెచ్చదనములో కనీసం ఊపిరాడనటువంటి ఆ ప్రాంతంలో ఒక శిశువు 9 నెలలు ఎలా బ్రతికుంటుందండి? దేవుడి కార్యం కాదా? దేవుడి కార్యం కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు అన్నాడు, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతుంది. ఇది ఎలా సాధ్యం? ఎటు గాలి రాని ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఊపిరాడక కాసేపు కూడా ఉండలేక బయటకు వస్తామే. నీళ్ళలో మునిగిపోతుంది, ఊపిరాడక చనిపోతుంటారు కదా. తల్లి గర్భములో ఎలా బ్రతుకుతుంది ఆ శిశువు? ఇంకొక విషయం కూడా, ఈ ఎముకలు, ఈ నరాలు, ఈ కండరములు, ఈ రక్తము, ఈ మాంసము, అసలు ఇవన్నీ ఎలా తయారవుతున్నాయండి? ఎవరు తయారు చేస్తున్నారు ఇవన్నీ? కరెక్ట్గా కన్నులు ఎక్కడే ఉన్నాయి, ఒకరికి ఇక్కడ, ఒకరికి ఇక్కడే ఉన్నాయి కళ్ళు. కరెక్ట్గా అందరికి కళ్ళు ఎక్కడ ఉన్నాయి, ముక్కు ఎట్లా ఉంటుంది? ఈ అవయవాలన్నీ ఎలా 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 ఏ మనుషుడు తయారు చేస్తున్నాడండి? ఏ తల్లిదండ్రులు తయారు చేస్తున్నారండి వీటిని? కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుడే పుట్టించాడనడానికి ఇన్ని గొప్ప ఆధారాలు ఉన్నాయండి. అయితే ఆ దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, నేను మీ గర్భములో వేసిన బిడ్డను కన్నందుకు
నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని ఆ బిడ్డ మీద పంచ ప్రాణాలు పెట్టుకుంటున్నారు. ఆ బిడ్డ కోసం ఎంత చాకిరీ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు. ఆ బిడ్డకి చిన్న గాయం తగిలితే ఓర్చుకోలేకపోతున్నారు. ఆ బిడ్డను ఒక మంచి భవిష్యత్తు ఆ బిడ్డకి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు. మీరు సంపాదించిన ఆస్తి ఆ బిడ్డకి ఇవ్వాలనుకుంటున్నారు. చక్కగా పుట్టినరోజు టైం వస్తే వాడికి పుట్టినరోజు చేద్దాం, వాడి సంతోషమే నా సంతోషమే అని భావిస్తున్నారు. మనకి బట్టలు లేకపోయినా వాడికి మంచి మంచి బట్టలు కొనిస్తున్నాం కదా, ఇవన్నీ చేస్తున్నాం కదండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మన తండ్రి కూడా అలా అనుకుంటాడు అనుకోడండి. మనం 9 నెలలు మోసి కనీ వాడిని ఒక 14-12 సంవత్సరాలు పెంచినందుకు వాడి మీద మనం ఇన్ని ప్రేమలు, ఇన్ని ఆశలు, ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఆలోచనలు పెట్టుకున్నామే. అవునా కదండి? ఇప్పుడు నీ కొడుకు మీద నీకు ఆలోచన ఉందా లేదా? ఈడి పెద్దోడైన తర్వాత ఈయన ఎంతవరకు చదివించాలి, ఏ ఉద్యోగం చేయాలి, లేకుంటే ఈడు ఏం చేయాలి, వీడికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలి, వీడు నాకు ఎలా ప్రయోజకుడు అవుతాడని చెప్పేసి నీ ప్రయోజనం కోసం, వాడి బ్రతుకు తెరువు కోసం అన్ని విధాలుగా మీరు ఆలోచిస్తారు కదా. మీ ఇద్దరి పిల్లల గురించి ఇంతగా మీరు ఆలోచన చేసి ఇంత కష్టపడి ఇంత సేక చేస్తుంటే మనందరిని పుట్టించిన వాడు ఆలోచన చేయకుండా ఉంటాడా? తన బిడ్డలు ఎప్పుడైనా మర్చిపోతాడండి? చంకన్న ఎత్తుకోనే తల్లేనా తన చంకన ఉన్న బిడ్డను మర్చిపోద్దంట. ఒక్కోసారి పిల్లోడు సంకలోనే ఉంటాడు, మర్చిపోద్దంట. సంకలో పిల్లోడు పెట్టుకుని ఊరంతా ఎతికిద్దంట. ఎప్పుడన్నా ఎతికావా? నవ్వుతున్నావు? దేవునికి స్తోత్రం కలిగినాయి. చూడండి, నా చంకనున్న బిడ్డను తల్లి మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మర్చిపోను అంటాడు. ఎందుకు మర్చిపోతాడండి? మనల్ని పుట్టించిన మన తల్లిదండ్రులు మనల్ని మర్చిపోతారా? కానీ మర్చిపోయే వాళ్ళు ఉన్నారా లేరండి? కన్నబిడ్డల ప్రాణాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు, మన ప్రాణం తీసేవాడు కాదు, కానీ మన కోసం తనకు తానుగానే బలియాగముగా తన ప్రాణాన్ని అర్పించాడు. చప్పలు కూడా గట్టికొస్తాయి. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. ఆ దేవునికి ఇష్టంగా మనం ఉంటే, ఆ దేవుని జీవం కలిగిన దేవుని తెలుసుకొని క్రీస్తులో నూతనంగా మనం జన్మిస్తే పరలోక రాజ్యంలో పుట్టినరోజు చేస్తాడంట. హల్లెలూయా! ఎక్కడండి పుట్టినరోజు? పరలోక రాజ్యంలో. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఆ టైం వస్తే నీకు గుర్తున్నా గుర్తులో లేకపోయినా కానీ పరలోక రాజ్యంలో దేవుడు అంట దేవదూతలు మొత్తాన్ని సమావేశం చేసి పిలుస్తాడంట. ఏందయ్యా పిలిచావంటే, ఈ రోజు పలానా కొన్నేళ్ళు గారి పుట్టినరోజు. దేవునికి స్తోత్రం. భూమి మీద నా కుమారుడు పుట్టినరోజు ఈ రోజు. నా కుమారుడు రక్షణ పొంది సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి దేవుడు అక్కడ ఏం చేస్తాడంట, దేవదూతలు మొత్తాన్ని సమకూర్చి పుట్టినరోజు చేస్తాడంటండి. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత 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 ఇష్టమండి ఆయనకి. ఎంత ఇష్టంగా చేస్తాడు తెలుసా? ఆ పరలోకంలోంచి దేవుడు అంట మనం మర్చిపోతామంట, ఒక్కసారి పుట్టినరోజు మర్చిపోతామంట. నేను కూడా 2-3 సందర్భాల్లో మర్చిపోయానండి. నేను రక్షణ పొందుకున్న రోజు 1-2 సందర్భాల్లో మర్చిపోయా. నేను మర్చిపోయా కానీ నాకు రక్షణ ఇచ్చిన దేవుడు మర్చిపోలా. దేవునికి స్తోత్రం. మనం మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోడంట. అంత గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ఈ బిడ్డకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఇంకా అనేకమైన జన్మదిన వేడుకలు జరిపించుకును గాక. ఈ కుటుంబానికి దేవుడు రక్షణ అనుగ్రహించును గాక. క్రీస్తులో వీరు కూడా నూతన సృష్టిగా మారుదురు గాక. ఆత్మీయ పుట్టినరోజులు వీరు కూడా జరిపించుకుందరు గాక. ప్రభు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కొన్నేలు గారికి మైక్ ఇవ్వండి, ప్రార్థన చేస్తారు. స్తోత్రమయ్యా పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాల కొందనాలు ప్రభా. యేసయ్యా నీ స్తుతి స్తోత్రాలు. మహోన్నతుడా, కృపామయుడా, దయామయుడా, సర్వాధికారి, సర్వ సంపదలను ఒక మాటతో సృష్టించి పరలోకముల నుండి భూలోకముల ప్రజలను కాపాడుతున్న తండ్రి, నీ స్తుతులు స్తోత్రాలైనా స్తోత్రాలు అయా. మరి రాత్రి కాల సమయంలోనైనా ఎందు నిమిత్తమై ఈ ప్రార్థన కోడికని జరిపిస్తున్నావో ఎరిగిన దేవుడా, నీ స్తుతులు స్తోత్రాలైనా. ఇదిగో నా తండ్రి, తెల్ల మేకల అయా చిన్న వెలమన్న గారి గృహములు నా ప్రభా, అదిగో వాళ్ళ సత్యమని రవణమ్మ గారి కుటుంబంలో నా తండ్రి, అయా వారికి ఇచ్చిన బిడ్డ గురువైన గురించి నా తండ్రి, అయా అదిగో నా తండ్రి, తన తల్లి అయినా మరుసనేమో గాని నేను మరవనని అదిగో నా తల్లిని వాక్యం ద్వారా పలకరించినట్టుగా అయా నువ్వు మరుపురానిక నా ప్రభు పరలోక రాజ్యములో అయా అదిగో తన పుట్టిన రోజు జన్మదినము జరుపు. కానీ ఇక్కడ మా తండ్రి అయా అయ్యా అయ్యా మా సుఖ సంతోషాల కొరకై అయా అదిగో నా తల్లి ఆనందము కొరకైనా ప్రభా, అయా బిడ్డ కొరకైనా ప్రభా, ప్రేమ కొరకైనా తండ్రి అయా 12 సంవత్సరాలు సమకూర్చుకొని అయా 13వ సంవత్సరంలో అడుగిడుతుండగా నా ప్రభు, అయా ఈ 12 సంవత్సరాలు నా ప్రభు
అయా అదుగురుదని ఆయన పుట్టిన మొదలుకొని తల్లి గర్భములో పిండముగా నుండి ఈ లోకంలోకి వచ్చి అయా తల్లి సనబాలు అయా తోటిన ప్రభ 6 మాసములు పెరిగి అయాడు తర్వాత ఈ లోక అనుదినాహారానికి ప్రాప్తిని పొంది అయా మాకు కావలసిన అనుదినాహారం పొంది ఆ బిడ్డను పోషిస్తూ అయా ఎలాంటి కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు తగాదులు తంటాలు అవమానాలు అపనిందలు అనారోగ్యాలు మనయాదులు భయంకరమైనటువంటి నేరాలు ఘోరాలు ఇలాంటివన్నీ కూడా తప్పించుకొని నా ప్రభువా అయా 2026 సంవత్సరం అయా 5వ నెల 10వ తారీఖు అనగా నా ప్రభువా విశ్రాంతి దినమ రోజున అయా ఎంత పరిశుద్ధమైన అయా రోజున నా ప్రభు 5వ తారీఖు ఎలమంద గారింటూ అయా ఈ కొడుకుని ఏర్పరిచినందుకు క్రీస్తులో స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి అయా ఇదిగో నా తండ్రి ఈ బిడ్డకి నా ప్రభు అయా ఇదిగో నా తల్లి జన్మదినం ఆయన జీవించినంత కాలము కూడా నా ప్రభు అయా ఈ పుట్టుక అయా ఈ జన్మదినో కాదు నాయన అయా వారి కుటుంబ సభ్యులు మొత్తం నా తల్లి వాళ్ళ తల్లి తండ్రి అయా గోరికి ఇచ్చిన బిడ్డలు మొత్తము కూడా నాయన రక్షణ మార్గంలోకి చేరిన ప్రభు అదిగో తండ్రి నాడు సేవకుడు నా ప్రభు అయా యెహోవా నాయనా నీకు బాప్తిసినట్టుగా ప్రజలకు బాప్తిసినట్టుగా అదిగో నా తండ్రి నా సేవకుడి చేత సేవకురాల చేత ఇదిగో ఆత్మ రక్షించబడటానికి అయా రక్షణ మార్గంలోకి వారి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రక్షణ మార్గంలోకి అయా ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రార్థన మందిరానికి సరళంగా తండ్రి వచ్చేటట్టుగా అయా సమకూర్చమని ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేస్తున్నా తండ్రి అదిగో నాయనా అయా మరి ప్రార్థన ముగించుకున్న తర్వాత అక్కడ కొరకైనా ఇదిగో యేసుక్రీస్తు ప్రార్థన విశ్వాసులు నా ప్రభా స్త్రీలు పురుషులునైనా యవన బిడ్డలు వచ్చి అయా అదిగో హాట్యాతోటినైనా శావుకుడు చెబుతున్న మాటలు నా ప్రభా అయా చెవులు ఉన్నవారు ఇనును గాక అయా కళ్ళున్నవారు చూచును గాక అయా హృదయం ఉన్న వాళ్ళు ఆలకించును గాక శావుకుడు ఒక్కొక్క వచనాన్ని చెబుతుంటే నా ప్రభా అవును నాయనా అయా ఇదిగో పుట్టినాక పలాని రోజున పుట్టిండు పలాని తేదీ పలాని నక్షత్రం తిట్టని చెబుతున్నారు కానీ అయా ఏ సమయంలో ఆ ఉత్పత్తిని తయారు చేసిన తండ్రిని స్తోత్రాలు 9 మాసముల నా ప్రభు అయా ఒక క్షణము కూడా అయా గాలి తగలకపోతే ఉండలేము నా ప్రభు అయా వాస్తవం నాయనా తండ్రి శావుకుడికి ఈ మాటకి ఎలా రుణపడి ఉండవు నాయనా ఈ మాట చెప్పాలంటే నాయనా ఏ ఎమ్మెల్యేలు ఏ ఎంపీలు ఏ డాక్టర్లు ఏ యాక్టర్లు ఏ తల్లిదండ్రి కూడా చెప్పలేరు నాయనా అయ్యా ఇదిగో నా తండ్రి శావుకుడు నా ప్రభు అయ్యా బ్రతకలేక కాదు నాయనా అదిగో నా తరియాల సాయంకాల సమల రూపాంతరం కొండ కింద ప్రార్థన చేస్తున్నా అయ్యా కొంచెం పాకపడ్డప్పుడు నాయనా అయ్యా అదిగో నా తల్లి జక్రయ్య గారు నేను నా ప్రభా అదిగో బ్రహ్మారెడ్డి గారు నేను పోయిస్తున్నాను అయ్యా ఆయన ఆప్యాయత నాయన అయ్యా అదిగో అక్కడ ఆ పర్దాలు ముడేసుకోవటం ఆ తీగలు ముడేసుకోవటం దాన్ని అయ్యా 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 ఆనాడు అబ్రహాముకి ఏ ఆస్తి అంతస్తు లేక నాయన గుడారాలు తయారు చేసిండు నాయన అయ్యా నిస్తులు స్తోత్రాలు వాళ్ళ పరిచారకులకే గృహాలు అబ్రహాం గృహాలు లేదంటే అయ్యా వాక్యం చూస్తే నేను ఎందుకు అని అనుకున్నాను తండ్రి అలాంటి అవగాహన ఆయన నా శావుకుడికి ఇచ్చినందుకు అయ్యా నా శావుకురాలకు ఇచ్చినందుకు ఆ దీనాతి దీన మనసును శాంతిని సమాధానాన్ని ఓర్పుని నిదానాన్ని అయ్యా తండ్రి అలాంటి కృపనిచ్చి గ్రామానికి వచ్చి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ప్రాకులాడుతున్న శావుకుని శావుకురాలి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నీ పాదాలు బట్టి అడుగుతున్నాను ఆయన అయ్యా నిస్తులు స్తోత్రాలను కనుక నా తల్లి రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు ప్రార్థన బిడ్డలందరినీ కూడా నాయన అయా నీ గాయపడ్డ హస్తాలతో దట్టి ముట్టి స్వస్థపరిచి అయా అందరినీ దీవించమని వచ్చి చేతులతో వచ్చిన నాయన ఇదిగో నా తల్లి చిన్న అలమంద గారి నుంచి అదిగో నా తల్లినైనా దీవెనలు తీసుకొని గృహాలకు చేరి భాగ్యం తెచ్చాను ఆ కేకు కడు చేయిస్తుండగా నా ప్రభు అయా అదిగో కేకు ద్వారా నా ప్రభు అయా అదిగో కేకు ఎలా మధురంగా ఉండుతూ అదిగో ఆయన జీవితంత కాలము కూడా నాయన కేక్ కంటే ఇంకా ఎక్కువగా తేనె కంటే ఇంకా అయా పాలు జుట్టు తేనెల దారుల కంటే ఇంకా మధురముగా ఉండే అలాంటి అయా ప్రయోజకుడిగా నా తల్లి ఆ గురయ్యనే బిడ్డని తయారు చేయమని అయా అయ్యా అయ్యా అదిగో నా తల్లి అలాంటి ప్రయోజకుడే అదిగో పలాని వయసులో 13 సంవత్సరాలప్పుడు నా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడితే శావుకుడు వచ్చి ప్రార్థన పెడితే నేను ప్రయోజకునైనా చదువులో ప్రయోజకునైనా నేను అదిగో ఎగ్జామ్లలో ప్రయోజకునైనా నేను చేస్తున్న జాబులలో ప్రయోజకునైనా నేను ఎప్పుడు కూడా అదిగో నా శావుకురాలు మారు తప్పకుండా యేసుక్రీస్తు ప్రార్థన మందిరాన్ని వదలకుండా ఈ గ్రామంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఎక్కడ కూడా అయా ఒకవేళ
రాజుపల్లిలో రాంబాబు గారు అయ్యా ఎక్కడో జాబ్ చేస్తున్నా తల్లి 4 రోజులు కోటాలు పెట్టరుగా అయ్యా అదిగో ఎక్కడుండైనా వర్తమానం నానా నేను రాలేకపోయినా పుట్టినరోజు నా షాకుని విలువనంపి అయ్యా అదిగో నా తండ్రి అయ్యా ఈ కేక్ కట్ చేయమని అయ్యా ఫోన్ ద్వారాగైనా ఆ బిడ్డ రక్షణ అయ్యా ఈ చిన్ని ప్రార్థన ప్రభు అయ్యా నీ పరలోక రాజ్యములు నీ పాదాల కాడ భద్రపరచమని అయ్యా చేసి నీ చిన్న ప్రార్థన నీ పరలోక రాజ్యములు నీ జీవ గ్రంథములు వ్రాయబడమని అయ్యా నేను చేసిన ప్రార్థన ప్రతిఫలము దయచేయమని మా ప్రభు అయిన మా రక్షకుడైన నీ ప్రియకుమారుడైన నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. చేసిన ప్రార్థన